ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్ అన్న, కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేభత్సం సృష్టించాడు. అనిరుద్ధ అయితే బీజం బద్దలు కొట్టాడు అసలు. మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది ఆ లెవెల్లో ఉంది. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది కొట్టాల శివ తన స్క్రిప్ట్. అంటే కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. స్టోరీ అయితే అవుట్డేటెడ్, బట్ ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో. స్క్రీన్ బ్యాక్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్. ర్యాంప్ ఆడించారు ఇద్దరు, అంతే. ఇద్దరు తప్ప బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అంతే. సినిమా కేక సూపర్ ఉందన్న. ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అన్ని మంచిగా. ఆచార్య గురించి అస్సలు ఎత్తకన్నా, యాజ్ యూజువల్ కొట్టాల శివ ముందు ఎట్లుందో అలా ప్యూర్ మంచి యాక్షన్ అంట. కొరటాల శివ అసలు తీసేసాడు. అంటే అతని ప్రీవియస్ సినిమాలకి ఈ సినిమా కంపేర్ చేస్తే ఊర మాస్ అనమాట. అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద ఇంకో యాక్టర్ కనపడడు అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ తెరదీస్తాడు. ఎన్టీఆర్ కి త్రిబుల్ అంటే రాజమౌళి తీస్తే హిట్ రాదని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి, కానీ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అన్న ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్. మాస్ వేరే లెవెల్లో ఉందన్న ఫస్ట్ హాఫ్ లో, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. హిట్ అని అప్పుడే చెప్పను, సెకండ్ హాఫ్ చూసే హిట్ అని చెప్తాను. ఓకేనా, ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. మామూలు కొట్లాడి పక్కడు బీజిఎం మెంటల్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్. అనిరుద్ అన్న అన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్స్. ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. మామూలుగా చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్. కాలర్ మరి చెప్తున్నా, చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా, 150 కోట్లు ఖచ్చితంగా. 150 ప్లస్ ఎంతైనా రావచ్చు. 150 కోట్ల పైనే ఫస్ట్ హాఫ్. మీరు చూసారు కదా సినిమా, మిమ్మల్ని చూసాను నేను. ఎట్లుంది సినిమా? అదిరిపోయిన సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న. అనిరుద్ గారు మామూలుగా ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అండ్ రిపీట్. ఎవడో నెగిటివ్ రోల్ ఇచ్చేది అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళని అడగండి, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం ఫైట్ అన్నా ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగిరే చెప్తున్నాం బ్లాక్ బస్టర్. అన్న కొరటాల శివ అంటే ఇదన్న. కొరటాల మార్గదు అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న. హైలైట్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న. టైగర్ ఎక్కడున్నా టైగరే. టైగర్ అడవిలో ఉన్న టైగరే, ఎక్కడ ఉన్న టైగర్ ఆల్మోస్ట్. చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన రాసి పెట్టుకున్నా. హైలైట్ ఉన్నాయి. ఎర్ర సముద్రం సీన్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉందని చూడాలి. ఇంటర్వెల్ ఇప్పుడైతే సావు కొట్టాడు. అనిరుద్ గారు మామూలు కొట్టలేడు అన్న. విజయం దొమ్మలా దొరుకుతులే లోపల. వాడి సౌండ్ మెంటల్ అయిపోయినా. టికెట్స్ రేట్స్ కూడా చాలా హైలో పెంచారు దేవరాక్ అన్నారు. సో మీరు ఎంత రేటు టికెట్ కొనుక్కుని మీరు సినిమా చూస్తా కూర్చొని? మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. అంతా కొన్నాడనా? నేను అన్న ఎంత పెట్టాను కాదన్న, మా ఎన్టీఆర్ కోసం మేము ఎంతైనా పెట్టి చూస్తాం అంతే. థ్యాంక్స్ అన్న. వాళ్ళు పెట్టింది మాకు తక్కువే అనిపిస్తుంది మా ఎన్టీఆర్ కు. థ్యాంక్స్ అన్న.